నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే చేగుంట మండలం వడియారం గ్రామ శివారులోని అపోలో పైప్ ఇండస్ట్రీ నుండి వెలువడుతున్న వ్యర్థ జలాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యంతో పంటలు ఎండిపోవడంతో పాటు బోరు బావుల్లో పూర్తిగా కలుషిత నీరు వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, రైతులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు వెనుదిరిగేది లేదు అంటూ టెంట్ వేసుకుని నిరసన కొనసాగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే సమస్యకు స్పష్టమైన పరిష్కారం వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదు అని రైతులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అపోలో పైప్ ఇండస్ట్రీ హెచ్ఆర్ వెంకటేశ్వర్లు, జిఎం నిశాంత్ రైతులతో చర్చించి సమస్యను కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వడియారంలో ఉన్న ఈ అపోలో కంపెనీ వల్ల పంటలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కనీసం నీళ్లు పశువులకు కూడా తాగలేని పరిస్థితుల్లో ఉన్నాయి. పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఎన్నిసార్లు కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చి అడిగితే వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, మా అధికారులు ఢిల్లీలో ఉంటారు, నార్త్లో ఉంటారని చెప్పి వీళ్ళు నానా విషయాలు చెప్తున్నారు తప్ప మా ఊర్లో ఉన్న పంటలు ఎండిపోయి భూముల్ని కోల్పోతున్న వారిని మాత్రం వీళ్ళు పట్టించుకోవట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కనీసం పశువులు కూడా తాగడానికి పనికిరాకుండా నీరు కలుషితం చెందుతుంది. కాబట్టి ఈ కంపెనీ పైన చర్య తీసుకొని మా గ్రామ ప్రజల్ని కాపాడి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మేము ఇంతమంది వచ్చి కూడా శాంతియుతంగా అక్కడ కంపెనీ గేటు ముందర మేము కూర్చున్నా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదు. కంపెనీ యాజమాన్యం దిగొచ్చి మాకు న్యాయం చేసే వరకు మేము టెంట్ వేసుకొని ఇక్కడే కూర్చుంటాం. మేము సామూహికంగా అందరం కూర్చొని నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తక్షణమే కంపెనీ యాజమాన్యం మా ముందుకు వచ్చి మాతో మాట్లాడి మా సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మేము ఇక్కడ నుంచి రేపు వంటవార్ కార్యక్రమం కూడా మొదలు పెడతాం. ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తే లేదు. కంపెనీ వాళ్ళు పొల్యూషన్తో ఊళ్ళో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీళ్లు తాగే పరిస్థితి లేదు. ఊర్లో మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. పంట పడదలేదు, పంట ఎండిపోతుంది. మేము ఇక్కడ ధర్నా చేద్దామని మేము వస్తే ప్రాబ్లం బాధ చెప్పుకోనికి వస్తే మీకు డొనేషన్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి అంటున్నారు. అట్లాంటి డొనేషన్లు మాకు అవసరం లేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉండాలని ఇక్కడ మేము వాళ్ళ మేనేజ్మెంట్ అందరినీ వచ్చి మాకు కొంచెం అన్ని రకాలుగా చేయాలని చెప్తున్నాం. మా పంట పొలాలు ఇంతకుముందు బోర్ నీళ్ళు తాగుతుంటివి, అవి తాగడం లేదు. వాళ్ళ పైపు చూసిపోతుంది, అన్ననే కాలుష్యం వచ్చి బోరు కాలుష్యం వస్తుంది, మోటార్ పడిపోతున్నాయి. వాళ్ళు ఏం చేయాలి, ఏమి కొందరికి ఇస్తున్నట్ట, కొందరికి ఇస్తలేరు. ఇదంతా ప్రాబ్లం వల్ల ఇదంతా చేస్తున్నాం.